పండు మిరపకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూద్దామండి. ఇది మనకు ఒక 1 ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి వ్లాగ్స్ అండి. నేను 1 కేజీ పండుమిర్చి తీసుకున్నాను. ముందు మనం దీన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత తొడుమలు తీయాలండి, లేకపోతే దాంట్లోకి నీరు వెళ్ళిపోతుంది. తొడుమలు తీసేసి ఒక్క చుక్క కూడా నీరు లేకుండా మంచిగా నీట్గా తుడిచేసి పక్కన పెట్టుకోండి. 1 కేజీ పండు మిర్చికి నేను 1/2 కేజీ చింతపండు తీసుకున్నా అండి. 1/2 కేజీ చింతపండును నారలు అవి గింజలు లేకుండా మంచిగా నీట్గా తీసేసుకొని దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 1 కేజీ పండుమిర్చికి నేను 1 గ్లాసు తీసుకున్నా అండి. గ్లాసు సాల్ట్ తీసుకున్నా. సాల్ట్ చింతపండు ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పండుమిరపకాయ, ఎందుకంటే మిక్సీ తిరగదు కదా. అప్పుడు పండుమిర్చి కూడా అందులో వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టండి. బాగా మెత్తటి పేస్ట్ అవసరం లేదండి, నార్మల్గా అంటే కొద్దిగా కచ్చపచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. దాంట్లోకి నేను కొన్ని 1 గుప్పెడు పొట్టు తీయకుండానే వెల్లుల్లి వేసానండి. వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసి అంతా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇది మనం ఏంటంటే మనకు ఇది 1 ఇయర్ వరకైనా కానీ ఉంటుందండి. ఇది నిల్వ పచ్చడిలాగా మనకు నీరు అనేది తగలకుండా ఉంటే ఎన్ని రోజులైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. నేను కొంచెం తీసి ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నా, మిగతా అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసినండి. దీనికి పోపుకి 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి కొంచెం పోపు వేగిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత కొన్ని మన వెల్లుల్లి వేసి ఒకసారి కలపండి. వెల్లుల్లి వేసి కలిపిన తర్వాత మనకు కరివేపాకు వేసి ఇంగువ వేయండి. ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంగువ వేసి పోపు అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంటే కొంతమంది ఏంటంటే పచ్చి నూనె కూడా పోస్తారండి, కానీ మనకు పండుమిర్చి చింతపండు పచ్చడిలో కాచిన నూనె వేస్తేనే చాలా బాగుంటుంది టేస్ట్, అసలు పాడవ్వదండి. ఎన్ని రోజులైనా కానీ ఇలానే ఉంటుంది. నీరు తగలకుండా ఉప్పు చూసుకోండి, ఉప్పు కరెక్ట్గా ఉండి మనకు ఆయిల్ కరెక్ట్గా ఉంటే మనకు పచ్చడి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై